సకల దేవతా స్వరూపుడు శ్రీ సిద్ధి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ మరి ఆ బ్రహ్మజ్ఞానాన్ని చూపడం కోసం ఇద్దరి ముగ్గురు దగ్గరికి 5 రూపాయలు తీసుకురమ్మని చెప్పి బాబా పిల్లవాడిని పంపిస్తాడు. కానీ ఎవరు లేరని చెప్పి తిరిగి సమాధానం. ఇదంతయు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వాని కొరకై చేస్తున్నటువంటి తంతు. ఆ పెద్ద మనిషి వద్ద నోట్ల కట్ట ఉంది. అతనికి నిజముగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావాల్సి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుతున్నప్పుడు ఊరకనే కూర్చున్నాడు. బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయునని కూడా వారికి తెలుసు. అంత చిన్న మొత్తమైనప్పటికీ వారు కూడా తెగించి ఇవ్వలేకపోయారు. అట్టి వానికి బాబా వద్ద నుండి బ్రహ్మజ్ఞానము కావాలనుకుంటా నిజముగా ఆశ్చర్యం. నిజముగా బాబా యందు భక్తి ప్రేమకుల కలవాడినైన వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చేవాడు. కానీ ప్రేక్షకుని వలె ఊరకే చూస్తూ కూర్చొని ఉన్నాడు. ఈ పెద్ద మనిషి వైఖరి చూసి సిద్ధ వృద్ధముగా ఉండెనని అందరూ అనుకున్నారు. వారు డబ్బు ఇవ్వలేదు సరికదా.